ఇక మరొక వైపు హైదరాబాద్ మంచిరేవుల్లో చిరుత కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాద్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. ఇక బాలాపూర్లో 2 చిరుతపులుల సంచారం ఘటన మరవక ముందే గండిపేట్ మండలంలోని మృగవాణి పార్క్ సమీపంలో అజీజ్ నగర్ మెడిసిన్ పార్క్లో కూడా చిరుతపులుల కలకలం రేపుతూ ఉన్నాయి సంచారం. సో గండిపేట్ మండలం మంచిరేవుల అజీజ్ నగర్ మృగవాణి పార్క్ సమీపంలో ఉన్న మెడిసినల్ పార్క్ ఇది. ఈ ప్రాంతంలో చిరుతపులులు సంచారం చేస్తున్నట్లుగా స్థానికంగా కలకలం రేపింది. దీంతో తెల్లవారుజామున కొందరికి చిరుతపులులు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు మృగవాణి పార్క్ సమీపంలో ఉన్న గ్రేహౌండ్స్ ల్యాండ్లోను అలాగే ఇటు అజీజ్ నగర్లోని మెడిసినల్ పార్క్ ఈ సమీపంలోనూ కూడా చిరుతపులుల సంచారం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 8 ట్రాప్ కెమెరాలు కూడా అటవీశాఖ అధికారులు అమర్చారు. ఈ ప్రాంతాలను కూడా పరిశీలించారు. కానీ ఇప్పటివరకు కూడా చిరుతపులుల సంచారం చేస్తున్నట్టుగా ఎలాంటి ఆనవాళ్ళు లభించలేదు. కానీ ముందస్తు చర్యల భాగంగా ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు అటవీశాఖ అధికారులకు అందించాలని ఇటు పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు. చిరుత ఆచూకీ లభించకపోవడంతో 8 చోట్ల కూడా ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా మెడిసిన్ పార్క్ అంటారు. ఈ ప్రాంతంలో 8 దాదాపు ఇటు గ్రేహౌండ్స్కి సంబంధించిన ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో మృగవాణి పార్క్ వెనుక అక్కడను అలాగే ఇటు మనం ప్రస్తుతం ఉన్న ఇటు మెడిసినల్ పార్క్ అంటారు. ఈ ప్రాంతంలో కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి విధుల్లో గస్తీలో ఉన్న కానిస్టేబుల్స్కి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్కి ఇక్కడ చిరుతపులు సంచారం ఉందని ఎక్కడైతే వారు గమనించడం జరిగిందో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఫారెస్ట్ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి ఇటు మృగవాణి పార్క్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇటు గ్రేహౌండ్స్కి సంబంధించిన ల్యాండ్లోను అలాగే ఆ పరిసర ప్రాంతాల్లోనూ అజీజ్ నగర్ ప్రాంతంలోని మెడిసిన్ పార్క్ ప్రస్తుతం ఏదైతే ఉన్నామో ఈ ప్రాంతంలో కూడా చిరుతపులుల సంచారం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతటిని కూడా అలాగే ఇటు గ్రేహౌండ్స్కి సంబంధించిన ప్రాంతం అంతటిని కూడా ఇప్పటికే అటవీశాఖ అధికారులు పరిశీలించారు. వాటి ఆనవాళ్ళకు సంబంధించి కూడా పరిశీలించారు. కానీ ఇప్పటివరకు చిరుతపులుల సంచారం ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు. దీంతో 8 ట్రాప్ కెమెరాలు మాత్రం ఈ ప్రాంతంలో అమర్చారు. మరి చూడాలి, ఒకవేళ చిరుతపులులు కనుక నిజంగానే ఈ ప్రాంతంలో కనుక ఉంటే గ్రామస్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటవీశాఖ అధికారులు అందుబాటులో ఉన్నారు, అలాగే పోలీసులు కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే తమకు చేరవేయాలని ట్రాప్ కెమెరాలు 8 ట్రాప్ కెమెరాలు కూడా ఈ ప్రాంతాల్లో అమర్చారు. కాబట్టి ఇక చిరుతపులులు ఒకవేళ వాటి సంబంధించిన ఆనవాళ్ళు ఏ విధంగా ఉన్నాయని మాత్రం ట్రాప్ కెమెరాల ద్వారా తెలుస్తుంది. తర్వాత దాన్ని బంధించే దానికి సంబంధించి కూడా ప్రయత్నాలు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇటు గండిపేట మండలంలోని మృగవాణి పార్క్ సమీపంలోనూ అలాగే అజీజ్ నగర్లోని మెడిసినల్ పార్క్ ప్రాంతంలో వారం క్రితం ఈ చిరుతపులుల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. అధికారులు అటవీశాఖ అధికారులు మాత్రం నిరంతరం కూడా అప్రమత్తంగా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.